స్వాగతం. ఈ రోజున ఆ అమ్మవారు నవరాత్రుల్లో భాగంగా 4వ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకు దర్శనమిస్తుంది. మరి ఈ రోజున అమ్మవారి గురించి కొన్ని కథలను తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. బ్రహ్మదేవుని మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యా పారంగతుడైనటువంటి భృగు మహర్షి ఒకనాడు ఆదిపరాశక్తి అనుగ్రహం కోసమై తపస్సు చేస్తాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి భృగు మహర్షి యొక్క దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. అందుకు ఆ జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా కానీ వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది. అప్పుడు భృగు మహర్షి ఎంతో ఆనందించి ఆ తల్లితో ఇలా అంటాడు, తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలలోనూ శక్తి స్వరూపినివి. నీ అనుగ్రహం వల్ల సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతూ ఉన్నారు తల్లి. మహాశక్తి స్వరూపివి అయినటువంటి నీ అంశలతోనే పార్వతి, సరస్వతి, గాయత్రి అవతరించారు. నీలో ఉన్నటువంటి శక్తి స్వరూపమే పార్వతిగా మహాశివుని అర్ధాంగిగా వెలుగొందుతుంది. ఇక సర్వ విద్యలకు అధిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భాసిస్తుంది నీలో ఉన్నటువంటి సరస్వతి రూపం. ఇక మూడవదైనటువంటి వైభవ కలైనటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించమ్మా అంటూ అర్థిస్తాడు. అందుకు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుగాక అనుకుంటూ ఆశీర్వదిస్తుంది. అందుకు భృగువు ఎంతో ఆనందించి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. అంతటా ఆ తల్లి అక్కడ నుండి అంతర్ధానమవుతుంది. ఆ విధంగా ఆ మహర్షికి వరమిచ్చినట్లుగా తన యందలి ఐశ్వర్య కలతో మహాలక్ష్మీదేవిగా అవతరిస్తుంది. కమలముల వంటి కన్నులతో, మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలతో, మోదుగ చిగుళ్ళ వలె ఎర్రనైనటువంటి పెదవులతో, అద్భుతమైనటువంటి చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ మహాలక్ష్మి ఆవిర్భవిస్తుంది. ఓ జగజ్జనని, జగన్మాత మహాలక్ష్మి, నీకివే మా నమస్కారములు అనుకుంటూ భృగువు ఎంతో సంతోషిస్తాడు. అలా ఒకనాడు నారాయణుడు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు. ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపిస్తాడు. ఆ విధంగా వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైనటువంటి భంగిమలతో నాట్యం చేస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే నారాయణుడు మాత్రం ఏమాత్రం చెలించకుండా తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. దివ్యమైనటువంటి ఆ యొక్క విశ్వరూప దర్శన తేజస్సుకు తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోతారు. శ్రీమన్నారాయణుడు అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్నటువంటి మహాలక్ష్మి ఆ స్వామిని భర్తగా పొందాలి అని చెప్పి భావిస్తుంది. ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోరమైనటువంటి దీక్షతో తపస్సును ప్రారంభిస్తుంది. ఆ జగన్మాత యొక్క తపస్సు ప్రభావంతో ముల్లోకాలన్నీ కూడా కంపించిపోతాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మహాలక్ష్మిని వివాహమాడడానికి అంగీకరిస్తాడు. ఇక భృగువు లక్ష్మీనారాయణుల యొక్క వివాహం ఎంతో వైభవంగా జరిపిస్తాడు. ఇక స్వర్గలోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకనాడు అధికంగా సురాపానం సేవించి అలా వెళుతూ ఉండగా దూర్వాస మహర్షి కనిపించి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించిస్తాడు. సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ యొక్క పారిజాత పుష్పాన్ని తన యొక్క ఐరావతంపై ఉంచుతాడు. అక్కటితో ఆ యొక్క పుష్ప దివ్య ప్రభావం చేత ఆ ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది తెలుసుకున్నటువంటి దూర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని చెప్పి భావించి అతను సర్వ ఐశ్వర్యాలను, సర్వ సంపదలను కోల్పోతాడని శపిస్తాడు. ఆ విధంగా ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు. ఇంద్రలోకం మొత్తం కళావిహీనంగా మారిపోతుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలోకి దాక్కుంటుంది. సర్వము పోగొట్టుకున్నటువంటి ఇంద్రుడు తాను చేసినటువంటి తప్పులన్నీ తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వస్తాడు. స్వామివారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు. ఓ స్వామి, కరుణామయ్య, జగన్నాథ, జగద్రక్షక, నీకివే నా నమస్కారములు. ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరచి
దూర్వాస మహర్షి యొక్క ఆగ్రహానికి లోనయ్యాను. ఆ యొక్క మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను. ఇంద్రలోకం ఇప్పుడు కళావిహీనంగా తయారైంది. దయచేసి నన్ను అనుగ్రహించు స్వామి. తిరిగి పూర్వ వైభవం వచ్చే విధంగా నన్ను కరుణించవలసింది జనార్దన. జగన్నాథ, జగత్ప్రభు, ఇక నాకు నువ్వు తప్ప మరెవ్వరూ కూడా దిక్కులేరు. అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అంటూ వేడుకుంటాడు. అప్పుడు దయాసాగరుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని యొక్క దీనస్థితిని తెలుసుకొని అతనితో ఇలా అంటాడు. ఓ ఇంద్ర, నీవు బాధపడనవసరం లేదు. మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది. కొంతకాలం తరువాత దేవదానవుల యొక్క సముద్ర మదనంలో ఆమె నా చెంతకు వస్తుంది. అప్పుడు తిరిగి నీ యొక్క పూర్వ వైభవం తప్పకుండా నీకు చేరుకుంటుంది అని చెప్తాడు. అప్పుడు దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పిస్తారు. వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థిస్తారు. శ్రీమన్నారాయణుల వారు వారితో సర్పరాజైనటువంటి వాసుకుని తోడుగా చేసుకొని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెబుతాడు. అలా దేవదానవులు స్వామివారు చెప్పిన విధంగా చేసి సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు సముద్రం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవిస్తుంది. కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరిస్తారు. ఆ తరువాత సముద్రం నుండి దివ్యాశ్వం ఉచ్చైశ్రవం అవతరిస్తుంది. దానిని బలి చక్రవర్తి స్వీకరిస్తాడు. ఇక దేవదానవులిద్దరూ కూడా ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదిస్తూ ఉండగా అందులో నుండి ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం ఉద్భవిస్తాయి. వాటిని మహేంద్రుడు తీసుకుంటాడు. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోతుంది. సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తూ ఉంటుంది. దేవకన్యలందరూ కూడా అద్భుతంగా గానం చేస్తూ ఉంటారు. ఆ యొక్క శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎవరి నోట మాట రాదు. అప్పుడు క్షీరసముద్రరాజతనయ శ్రీ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేస్తుంది. శ్రీమన్నారాయణుల వారు మహాలక్ష్మీదేవిని అర్ధాంగిగా స్వీకరిస్తాడు. ఆ విధంగా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఆకాశం నుండి పూల వర్షం కురుస్తుంది. లక్ష్మీనారాయణులను దర్శించిన వారందరి భాగ్యం ఇక ఏమని చెబుతాం. సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల యొక్క శుభాన్ని సుఖాన్ని చూసేటటువంటి నారాయణుడు, సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించేటటువంటి జగన్మాత మహాలక్ష్మి. ఇక వారిరువురి దర్శన భాగ్యంతో అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా అమ్మవారి యొక్క ఆవిర్భావం మరలా జరిగిందనమాట. ఇక ఈ రోజున మహాలక్ష్మీదేవి యొక్క కథలను తెలుసుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం అవంతి అనే నగరంలో ధర్మయ్య, శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. ఆ దంపతులకు 3 కుమార్తెలు. ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక వారి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ తరువాత సంవత్సరం కూడా కరువుతో దేశం మొత్తం అల్లాడిపోతుంది. ప్రజలందరూ కూడా కనీసం తిండి గింజలు దొరకక నానా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఇక ధర్మయ్య పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. తినడానికి 2 పూటల భోజనం కూడా దొరకక కేవలం మరమరాలు తింటూ కాలం గడుపుతూ ఉంటారు ఆ కుటుంబ సభ్యులు. ఇక వారింట్లో తరతరాల నుండి వస్తున్నటువంటి లక్ష్మీనారాయణుల వారి యొక్క విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహాన్ని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవారు. రోజు ఏదో ఒక పదార్థం తప్పకుండా నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి వచ్చినటువంటి ఆ కరువు వలన వాళ్ళ ఇంట్లో ఏ పదార్థం లేకపోవడం వలన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి తులసి మొక్క నుండి ఒక దళాన్ని లక్ష్మీనారాయణులకు భక్తితో కళ్ళకద్దుకొని సమర్పించేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి 10 గంటల సమయంలో ఎవరో తలుపు తట్టినటువంటి శబ్దం వినిపిస్తుంది. అయితే ఈ వేళలో ఎవరొచ్చుంటారా అని ఆలోచించుకుంటూ తలుపు తీసినటువంటి ధర్మయ్య దంపతులకు ఒక మధ్య వయస్కురాలైనటువంటి ఒక ముత్తైదు కనిపిస్తుంది.
ఆమెలో ఏదో దివ్యమైనటువంటి తేజస్సు వారికి గోచరిస్తుంది. ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చినటువంటి ఈమె ఎవరై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా ఆమె వారితో ఈ విధంగా చెబుతుంది. నాయనా, నేను పొరుగురి నుండి మా ఊరికి వెళుతూ ఇదిగో ఇలా దారి తప్పిపోయి ఇటుగా వచ్చాను. రాత్రి కావడంతో త్రోవ కూడా సరిగ్గా తెలియడం లేదు. ఈ రాత్రి మీ ఇంట్లోనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతానులే అని చెబుతుంది. అప్పుడు ఆ దంపతులిద్దరూ కూడా ఆమెను లోపలికి రమ్మంటూ ఆహ్వానిస్తారు. అతిథి భగవంతుడితో సమానం అంటారు కదమ్మా. కానీ ఆమెకివ్వడానికి పాపం వారికి ఇంట్లో ఏమీ కనిపించదు. కాసిన మంచిళ్ళైతే ఇస్తారు కానీ ఇంట్లో పడుకోవడానికి వారి దగ్గర కేవలం ఒక చాప మాత్రమే ఉంటుంది. పాపం ఆ చాపనే ఆమెకిస్తారు. ఆ రాత్రి ఆమె ఆ చాప పైనే నిద్రిస్తుంది. తెల్లవారగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అంటారు. తల్లి, నీవు తేజస్సులో సాక్షాత్తు కూడా జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవిలా ఉన్నావు. నువ్వు ఈ విధంగా నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు మాకు ఎంతో బాధగా ఉంది అని అంటారు. అప్పుడు ఆమె, ఓ దంపతులారా, మీరేమీ బాధపడనవసరం లేదు. మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు కదా, నాకు అది చాలని అంటుంది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపిస్తుంది. ఆమె వెళ్ళినటువంటి కాసేపటి తర్వాత ఇంట్లో ఏదో వారికి అలికిడి వినిపిస్తుంది. ఏమిటా అని ఇల్లంతా చూస్తారు. లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనిస్తారు. అక్కడ కొన్ని బంగారు నాణేలు పడుంటాయి. అప్పుడు వారికి జరిగిందంతా అర్థమవుతుంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి అని. ఆ తల్లికి మేమేమీ ఇవ్వలేకపోయామే, కనీసం తగినటువంటి వసతి కూడా ఆ తల్లికి కల్పించలేకపోయామే అని అనుకుంటూ బాధపడతారు. ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అనుగ్రహం కలిగినటువంటి ఆ కుటుంబం ధనంతో పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఘనంగా జరిపిస్తారు. అలా జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందుతారు. దీపం అనేది లక్ష్మీ స్వరూపం కదా. ఈ ధర్మయ్య దంపతులు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగిస్తూ ఉండేవారు. వారికి ఎంత కష్టం వచ్చినా, ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానింది లేదు వారు. అందువల్ల మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం జ్ఞానస్వరూపం, దీపం ఐశ్వర్య స్వరూపం. దీపం ఉన్న చోట అమ్మవారు చిరునవ్వుతో వస్తుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా దీపారాధన చేస్తూ ఉంటారో వారు సిరి సంపదలతో తూలతూగుతారు. దేనికి లోటనేది ఉండదు వారికి. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. జగజ్జనని, జగన్మాత, మహాలక్ష్మి, నీకివే మా నమస్కారములు. ఓ మంగళప్రదాయిని, నీకివే మా ప్రణామములు. ఓ లోకేశ్వరి, నీకివే మా నమస్కారములు. భక్తుల కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లి, శ్రీమన్నారాయణుడి యొక్క ఇష్టసఖి, కమలముల వంటి కన్నుల దాన, సమస్త శుభాలను ప్రసాదించేటటువంటి జగజ్జనని, నీకంతా జయమగుగాక అనుకుంటూ ఆ ధర్మయ్య దంపతులు అమ్మవారిని సేవించుకుంటూ కలకాలం సంతోషంగా జీవించారు. కాబట్టి లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. దేనికి ఎలాంటి లోటు లేకుండా జీవితం అంతా కూడా ఆనందంగా గడుస్తుంది. మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వం, దారిద్ర్యం, యాచన, అప్పులు, భార్యావియోగం, ముసలితనం, అనారోగ్యం, దుస్సంతానం అనేటటువంటి అష్ట కష్టాల పాలవుతారు. సర్వమంగళప్రదాయిని అయినటువంటి జగన్మాత మహాలక్ష్మిని ఎవరైతే అర్చిస్తారో అలాగా అర్చించిన వారికి దాసదాసీజనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యం, ధనం, ధాన్యం, వాహనం అనేటటువంటి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. లక్ష్మీనారాయణులను ఎవరైతే ఎప్పుడూ కూడా మనసులో ప్రార్థించుకుంటూ ఉంటారో ఇక వారికైతే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవు. అన్యోన్యమైనటువంటి జంట లక్ష్మీనారాయణుల యొక్క జంట. లక్ష్మీనారాయణుల యొక్క అన్యోన్యత, ఆప్యాయత ఈ లోకంలో ఉన్నటువంటి దంపతులు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. సకలము నీవే తల్లి అనుకొని మనస్ఫూర్తిగా ఆ తల్లిని నమ్మిన వారికి ఆ అమ్మ ఏ విధంగా అనుగ్రహిస్తుందో ఆ అమ్మవారిని నమ్ముకొని
మరలా ఆ అమ్మనే మర్చిపోతే తిరిగి మరలా వారి కళ్ళు ఏ విధంగా తెరిపిస్తుందో కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. ఉన్నటువంటి కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చేటటువంటి ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉంటారు. ఇక పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కాస్త కష్టంగా ఉండేది. అలాగని చెప్పి ఏదైనా కానీ వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారం రాదు. వచ్చేటటువంటి ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగోలాగా నెట్టుకొస్తూ ఉంటాడు. ఇక సుశీలైతే ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని పఠిస్తూ ఉండేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వస్తాడు. అతను వారింట్లో ఒక రోజుండి తిరిగి మరలా వారు ఊరికి వెళుతూ ఉండగా రామయ్యతో ఈ విధంగా చెబుతాడు. రామయ్య, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో ఏమిటో. ఇక ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నువ్వు ఆ శుభకార్యాలు ఏ విధంగా చేయగలుగుతావు చెప్పు? నీ సంపాదన చూస్తేనేమో చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. నీకొక విషయం చెబుతాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల యొక్క పూజలను అందుకుంటూ ఉంది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి యొక్క నమ్మకం. మీ దంపతులిద్దరూ కనుక ఒకసారి మా ఊరికి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ అష్టలక్ష్ములను దర్శించుకోండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితమంతా సుఖప్రదంగా గడుస్తుందని చెబుతాడు. అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తాము అని చెబుతారు. ఇక ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరు వెళ్ళిపోతాడు. ఆ మర్నాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజ గదిలో నుంచొని లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు. ఇక రామయ్య అయితే ఇలా అంటాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్ధజన రక్షకుడవు, ఆపద్బాంధవుడు, నిన్ను నమ్మిన వారిని రక్షించేటటువంటి అమృతమూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడవేసేటటువంటి భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి, జగన్మాత, దయతో కూడి ఉన్నటువంటి నీ చూపులతో మమ్మల్ని కరుణించమ్మా. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించేటటువంటి అమృతమూర్తివి కదా తల్లి నువ్వు. కాబట్టి దయచేసి మా కుటుంబాన్ని కూడా కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలో నీ దర్శనం చేసుకుంటామమ్మా జగన్మాత అనుకుంటూ ప్రార్థించి ఆ దంపతులిద్దరూ కూడా 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెడతారు. సమస్త చరాచర విశ్వమంతా కూడా మహాలక్ష్మి స్వరూపమే. కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగా, స్వర్గంలో ఇంద్రుని వద్ద శచీదేవిగా, సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, అగ్నిదేవునికి స్వాహాదేవిగా, నాగలోకంలో నాగలక్ష్మిగా, రాజుల వద్ద రాజ్యలక్ష్మిగా, ధనికుల ఇంట ధనలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా ఉంది ఆ లక్ష్మియే, ఆ మహాలక్ష్మియే. విద్య, వినయం, తేజస్సు, శక్తి అన్నీ కూడా మహాలక్ష్మి అనుగ్రహంతోనే వస్తాయి. జగన్మాత ఎంతో దయాసముద్రాలు. ఆమెను నమ్మి కొలిచేవారికి సర్వ ఐశ్వర్యాలతో సర్వశుభాలతో అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఐశ్వర్యమే కదా. ఇక చక్కని ఆరోగ్యానికి ప్రసాదించేది కూడా మహాలక్ష్మీదేవే. ఇక కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించుకోవడానికై బంధువుల ఊరు బయలుదేరి వెళ్తారు. ఆ ఊరు చేరేసరికి సాయంకాలం అవుతుంది. రాత్రి బంధువులు ఇంట్లోనే ఉండి అక్కడే నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకుంటారు. సాక్షాత్తు మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో ఆనందిస్తారు. అఖిలలోక సౌందర్యవతి, సుమనోహరి, శ్రీమన్నారాయణుని యొక్క ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్నటువంటి ఆ దేవాలయం ఎంతో దివ్యమైనటువంటి శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి.
లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ రోజు జగన్మాత యొక్క జన్మ నక్షత్రం కూడా కావడం వలన ఆ ఆలయం అంతా ఎంతో దేదీప్యమానంగా అలంకరించి ఉంటుంది. ఆలయ స్తంభాలకు అద్భుతమైనటువంటి పుష్పాలు చక్కగా అలంకరించుంటాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కని శోభను తీసుకొస్తాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. అందమైనటువంటి పుష్పాలన్నీ కూడా మహాలక్ష్మి స్వరూపాలే. అందుకే పువ్వులను ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు, చేతితో నలపకూడదు, పరిశుభ్రంగా లేనటువంటి ప్రదేశాల్లో వేయకూడదు. పుష్పం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు. ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ప్రసన్నుడవుతాడు. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ కూడా మురిసిపోతారు. తనివి తీరా ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని దివ్యంగా వర్ణిస్తూ ఉంటాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించేటటువంటి మహాలక్ష్మి సరస్వతిగా, మహాలక్ష్మిగా, పార్వతిగా బాసిల్లుతుంది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదవ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం తల్లిని స్మరించినా కీర్తించినా సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా వారికి జయప్రదంగా గడుస్తుంది అని చెబుతూ ఉంటాడు. ఇక ఈ రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తాడు. అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లికి నమస్కరించి ఆ తరువాత ధాన్యలక్ష్మి వద్దకు వస్తాడు. ధాన్యలక్ష్మిని కూడా ఎన్నో విధాలుగా స్తుతించి తరువాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శిస్తాడు. ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో, అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతో, రకరకాల దివ్యాభరణాలతో ఆ అష్టలక్ష్ములందరూ కూడా అద్భుతంగా దర్శనమిస్తారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థిస్తారు. ఇక ఆ ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకొని మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. జగన్మాత మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని కనుక అనుగ్రహిస్తే నేను కూడా మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకుంటాడు. అలా ఆ తరువాత ఆ దంపతులిద్దరూ కూడా తిరిగి వారి ఊరికి చేరుకుంటారు. మహాలక్ష్మి అనుగ్రహం వల్ల రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. కుమారులిద్దరికీ కూడా మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరుగుతాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలను ప్రారంభిస్తాడు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల ఆ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఎన్నో లాభాలు వస్తాయి. చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఇంత సంపద రావడంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని చెప్పి అమ్మవారికి మాటిచ్చాడు కదా, ఆ మాట గురించి మర్చిపోతాడు. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించడం కూడా మర్చిపోతాడు. తమకిచ్చినటువంటి మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది. అంతే, ఎంతో వెలిగిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రావడం మొదలవుతాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడులుతుంది. తన సరుకు అమ్ముడుపోవడం కష్టంగా ఉంటుంది. తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలవుతుంది. వ్యాపారాలు అలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట కూడా సరిగ్గా రాదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోతుంది. ఆ తరువాత వ్యాపారం సరిగ్గా లేక పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం వలన తనలో ఇన్ని రోజుల నుండి ఉన్నటువంటి ధైర్యం కూడా సన్నగిలుతుంది. ఇక వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చులే అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్యకు ఉన్నటువంటి ధైర్యం మొత్తం కోల్పోతాడు. ఏ పని చేయలేకపోతాడు. ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది. అలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది. అక్కడితో రామయ్య అప్పుల పాలవుతాడు.
తాను ఉన్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడతాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభిస్తాడు. ఎంతో వైభవంగా బ్రతికినటువంటి ఆ ఊరిలో తాను ఎందుకు కొరగానటువంటి బికారివాడిలా బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినందుకు చింతిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా తన యొక్క పూర్వజన్మ కర్మఫలమే అని అనుకుంటాడు తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని మాత్రం తెలుసుకోలేకపోతాడు. ఆ విధంగా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. అతను ఎంతో మహిమ కలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరు మొత్తం చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాట విన్నటువంటి రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమకున్నటువంటి పరిస్థితి గురించి విన్నవించి చెబుతారు. వారి మాటలన్నీ సావధానంగా విన్నటువంటి ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడై కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు. నాయన్లారా, మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వల్ల మీకు ఈ గతి పట్టింది. నువ్వొక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి తల్లులందరినీ దర్శించుకున్నావు కదా, వారికి ఒక అద్భుతమైనటువంటి ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని చెప్పి మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనాన్ని సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మర్చిపోయావు. తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించడం వల్లే నీవు వ్యాపారంలో ఎంతో చక్కగా లాభాలను గడించావు. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువగా దిగుబడి అయ్యాయి. కానీ నువ్వు ఈ విషయం తెలుసుకోలేక అష్టలక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురయ్యావు. ఆడిన మాట తప్పడం వల్ల నీకు ఈ దుస్థితి పట్టింది అని చెబుతాడు. అప్పుడు రామయ్య సాధువుతో ఇలా అంటాడు. స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగ్గానే కానరానటువంటి అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చినటువంటి మాట గురించి మర్చిపోయాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడేటటువంటి ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అంటాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆ ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుందని చెప్పి చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రామయ్య దంపతులు ఇద్దరూ కూడా మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేస్తారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజుల పాటు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. ఆ తరువాత నీళ్లు చల్లి సుశీల మంచి మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవడం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందుతారు. ఆ తరువాత తమ ఊరికి వస్తారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య యొక్క దీన స్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా కానీ వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్మునిస్తాడు రామయ్యకు. ఇది కూడా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే తప్ప మరొకటి కాదని చెప్పి ఆ దంపతులు భావిస్తారు. ఆ విధంగా జగన్మాత యొక్క అనుగ్రహంతో కేవలం కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలో కూడా ఎన్నో లాభాలను గడిస్తాడు రామయ్య. ఆ వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకుంటాడు. 2 ఎకరాల పొలం కూడా కొంటాడు. ఆ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఆదాయం కూడా బాగా వస్తుంది. 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువ సంపాదిస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పి భావించి పండితులను పిలిచి అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తాన్ని నిశ్చయిస్తాడు. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా చక్కగా నిర్మితమవుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో అంతటి దివ్యమైనటువంటి ఆలయం ఎక్కడా లేదని చెప్పి గొప్ప పేరు వస్తుంది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందించి వెళ్ళేవారు. రామయ్య దంపతులు
బ్రతికి ఉన్నంత కాలం సుఖంగా జీవించి ఆ తల్లిని మనస్ఫూర్తిగా భక్తిష్టతతో కొలుచుకుంటూ చివరికి ముక్తిని పొందారు. మహాలక్ష్మీదేవిని నమ్మి కొలిచే వారికి ఎలాంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఆ తల్లిని మరిచిన వారికి కూడా మరలా తిరిగి ఆ అమ్మవారు ఏ విధంగా జ్ఞాపకం చేస్తుందో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదండి. మనందరిపై కూడా ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ.